ఈ మధ్య కాలంలో అండి చాలామంది కెరీర్ అని ఫీమేల్ ఉమెన్ కెరీర్ వెనకాల వెళ్తున్నారు. సో, ఇప్పుడే పెళ్ళిళ్ళు వద్దు, ముందు కెరీర్‌లో సెటిల్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో, 30 ఇయర్స్ తర్వాత మ్యారేజెస్ జరుగుతున్నాయి. 30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. కానీ అప్పటికి మీకు చూస్తే ఎగ్ లేదు. ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఐవీఎఫ్ దాకా ల్యాండ్ అయిపోతున్నారు. సో, మరి అటువంటి వరకు పోకుండా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, నాకు ప్రెగ్నెన్సీ రావటానికి ఏమన్నా ఉందా? లేదా ఎగ్స్ పడిపోతే మనం పడిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? ఐయామ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో, ఈ మధ్య మనం చూసామంటే చాలా మంది కూడా ప్రియాంక చోప్రా కానీ, లైక్ సినిమా యాక్టర్స్ వీళ్ళంతా ఓపెన్ డిక్లరేషన్ చేస్తున్నారనమాట. దే వెంట్ ఫర్ ఊసైట్ ఫ్రీజింగ్. దీన్నే ఊసైట్ ఫ్రీజింగ్ అంటే ఆర్ ఎల్స్ కాల్డ్ ఎగ్ ఫ్రీజింగ్ అంటాం. అంటే ఏంటి అంటే ఎవరైతే కెరీర్‌లో మాకు ఇప్పుడే ముందు సెటిల్ అవ్వాలి, పెళ్లి ఇప్పుడే మాకు వద్దు, కానీ మాకు పిల్లల ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో రాకూడదు, నా ఎగ్గే కావాలి ఆఫ్టర్ 30, 35 అయినా కూడా నా ఎగ్గే నాకు కావాలి అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ ఏవైతే వాళ్ళ ఎగ్స్ లెవెల్ పూర్తిగా పడిపోకముందే వాళ్ళ ఎగ్‌ని తీసుకొని మనము దాచుతామనమాట. వాటిని దాచుకొని దే క్యాన్ అంటిల్ 49 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు దాచుకోవచ్చు. ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఆ ఎగ్స్‌ని బయటికి తీసి మ్యారేజ్ తర్వాత హస్బెండ్ స్పెర్మ్‌తో కలిపి బేబీని తయారు చేసి ఆ బేబీని మళ్ళా వాళ్ళ కడుపులో వేసి వాళ్ళ జీన్సే, వాళ్ళ ఎగ్గే, వాళ్ళ బేబీనే వాళ్ళు పొందుకుంటారనమాట. దిస్ ఇస్ వాట్ ఆల్ అవర్ హీరోయిన్స్ ఆర్ డూయింగ్ అనమాట. సో, అటు కెరీర్‌ని కాంప్రమైజ్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఓన్ ఎగ్‌ని కూడా పోగొట్టుకోవట్లేదండి. సో, ఇది చాలా మందికి తెలీదు. ఈ ఊసైట్ ఫ్రీజింగ్ అన్నది అందరూ ఐవీఎఫ్ అంటే పెళ్ళయ్యాక చేసుకుంటారని అనుకుంటారు. కానీ పెళ్లి కాకుండా కూడా ఊసైట్‌ని అంటే మీ ఎగ్స్‌ని మీరు భద్రపరచుకోవచ్చు ఫర్టిలిటీ సెంటర్స్‌లో. సో, ఎవరైతే కెరీర్ ఓరియెంటెడ్ ఉంది, ఇప్పుడే మాకు పిల్లలు వద్దనుకుంటున్నారో మీ ఎగ్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. కంపల్సరీగా చెక్ చేసుకోవాలా. 21 ఇయర్స్ దాటితే ఎగ్ లెవెల్స్ కనుక తక్కువ ఉన్నాయి అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఊసైట్ ఫ్రీజింగ్‌కి ఎళ్ళిపోండి. థాంక్ యూ.